ఈరోజు ఉప్పల్ వర్తక సంఘం, భవన యజమాన సంఘం, ఉప్పల్ ప్రజలు, అఖిలపక్ష పార్టీలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన సందర్భం వచ్చింది. ఇది గత 2018లోని కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి శంకుస్థాపన చేసినారు ఉప్పల్ కారిడార్ అని. ఇది వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. దీనివల్ల ఈరోజు 7 సంవత్సరాలు అవుతుంది. ఆయన పిల్లలకు మాత్రమే అంకితమైన చేసిన పిల్లలు కూడా కుంగిపోయే సందర్భాలు ఉన్నాయి. గతంలో మీరు చూసిండ్రు, కొన్ని యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు పోయినాయి. ఈరోజు ఆ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది జీవితాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా కనువిప్పై ఈ నిరసన ద్వారా, మీడియా ద్వారా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. యుద్ధ ప్రాతిపదికన ఎంబడే కింద రోడ్లైనా సరే, సర్వీస్ రోడ్లైనా సరే మంచి చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వేడుకుంటూ, విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎలివేటర్ కారిడార్ పనులు తొందరగా ప్రారంభించాలి, తొందరగా అందుబాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేసినాము. ఈ ప్రోగ్రాం కూడా శాంతియుత నిరసనతో నిర్వహించాము. ఈ ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభించి 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక సగం % కూడా పని కాలేదు. ఉప్పల్లో చూస్తే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. 150 ఫీట్ల రోడ్డు కాస్త ఇది 50 ఫీట్లకు అయిపోయింది. అది ఎందుకంటే అక్కడ 25, ఇక్కడ 25. ఒక బండి పోతే ఇంకో బండి పాస్ కాలేని పరిస్థితి. రాత్రి పడ్డట్టు వర్షాలు పడితే కనీసం ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా ఈ సరైన టైంలో, అనుకున్న టైంలో రీచ్ కాలేని పరిస్థితి. అదేవిధంగా కింద దుమ్ముతోటి వ్యాపారాలు కుంటుపడ్డాయి, హోటళ్ళు మూతపడ్డాయి. కొంతమంది వ్యాపారాలు వస్తే లంగ్స్ తోటి దెబ్బతిన్న వాళ్ళ మరణం కూడా చెందినారు. అదేవిధంగా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇప్పుడు మీ ద్వారా కోరేది ఏంటంటే తొందరగా పనులు కంప్లీట్ చేయాలి, చేసి అందుబాటులో తీసుకురావాలి. అంతే తప్పితే మేము ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. ఇది ముఖ్యంగా ఈ చేసిన పని మంచిదే, ఎలివేటర్ కారిడార్ మంచిదే, కానీ అనుకున్న సమయంలో కంప్లీట్ చేయాలనేది మాది తీవ్రమైన బాధ. దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అంబర్పేట కంప్లీట్ అయిపోయింది, ఇది మాత్రం 25% కాలేదు. ఇప్పటి నుంచి గట్టిగా పనిచేసిన 2 సంవత్సరాల్లో అయిపోతుంది పని. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండ్రి. ఎందుకంటే ఉప్పల్లో బతకాలని బతకలేకపోతున్నాం. ఎవరు కూడా ఉప్పల్లో అంటే చిన్న చూపు చూస్తారు. ఈ రోడ్లో రాలేము మేము, ఇక్కడ పెళ్లిళ్ళకి రాలేరు, ఏదైనా శుభకార్యాలు, అశుభకార్యాలు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నారపల్లి పోవాలంటే కనీసం గంటన్నర టైం పడుతుంది. ఇది ఎంత ఘోర పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. వాస్తవానికి మీకు మాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. దీన్ని కొంచెం మా ద్వారానైనా, మీ ద్వారానైనా పైకి దగ్గర తీసుకుపోయి దీన్ని వీళ్ళంత వరకు తొందరగా కంప్లీట్ చేస్తే మేము రుణపడి ఉంటాం మీ మీడియా ఛానల్. థ్యాంక్ యూ. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను వెంటనే 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 అఖిల పక్షాల ఐక్యత ప్రారంభించాలి. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను వెంటనే
అఖిల పక్షాల ఐక్యత ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను వెంటనే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులను వెంటనే అఖిల పక్షాల ఐక్యత అఖిల పక్షాల ఐక్యత. ఎంతకాలం ఎలివేటర్ కారిడార్ ఎంతకాలం